బ్రిటిష్ కాలంలో ఖమ్మం చరిత్ర గురించి తెలుసుకుందాం. బ్రిటిష్ పాలన సమయంలో ఖమ్మం ఒకప్పుడు కర్నూలు జిల్లాలో ఒక ముఖ్యమైన తహసీల్దార్ మరియు మున్సిపాలిటీ కార్యాలయంగా ఉండేది. ఆ కాలంలో ఇక్కడ సైనిక దళం, రెజిమెంటల్ గ్యారిసన్ మరియు కలెక్టరేట్ కూడా ఉండేవి. బ్రిటిష్ కాలానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన చారిత్రక సంఘటనలు. ఖమ్మం కోట శాసనాలు. ఖమ్మం మరియు బేస్తవారిపేటలో లభించిన శాసనాలు ఈ ప్రాంతం మొఘల్ పాలనలో ఉండేదని సూచిస్తున్నాయి. 1706 మరియు 1729 నాటి శాసనాలలో మొఘల్ చక్రవర్తులైన ఔరంగజేబు మరియు మహమ్మద్ షా కాలంలో ఖమ్మం కిల్లాదారులు మరియు గవర్నర్ల గురించి ప్రస్తావన ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు. 1846 జూన్ 10న స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఖమ్మంలోని ప్రభుత్వ ఖజానాపై దాడి చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రారంభించారు. ఖమ్మం చెరువు. ఈ చారిత్రాత్మకమైనటువంటి పెద్ద చెరువు ఆసియాలోని పురాతన మానవ నిర్మిత సరస్సులలో ఒకటి. దీనిని విజయనగర రాజుల కాలంలో సుమారు 400 సంవత్సరాల క్రితం నిర్మించారు. 20వ శతాబ్దం ప్రారంభంలో కూడా ఇది రెండవ అతిపెద్ద నీటిపారుదల ట్యాంకుగా ఉండేది. దీని ఆనకట్టపై తెలుగు లిపిని పోలిన శాసనాలు ఇప్పటికీ ఉన్నాయి, కానీ అవి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని పరిపాలనా కేంద్రంగా ఉపయోగించుకున్నారు. అయితే ఈ ప్రాంతం అంతకుముందు విజయనగర సామ్రాజ్యం మరియు మొఘల్ సామ్రాజ్యం వంటి ఇతర రాజవంశాల ప్రభావం